2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనీర్. ప్రీవియస్ వీడియోలో కలర్స్కి సంబంధించినటువంటి వాటిల్లో అంటే కలర్స్ను బట్టి మనం లైక్ చేసేటువంటి కలర్స్ని బట్టి మనస్తత్వ లక్షణాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మనం దేన్ని గనక ఎక్కువగా నమ్మితే అది మనకి రిటర్న్ రావడానికి ఆ కలర్ ఉపయోగపడుతుంది అనేటువంటి దానికి కన్క్లూషన్ ఇచ్చారు. చాలా బాగా నచ్చింది. ఆ మనస్తత్వ లక్షణంతో పాటు ఆ కలర్లో ఉండేటువంటి గుణం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ నేను వాడుతున్న కలర్ కూడా రెడ్ కలర్ కార్ అండి. కొన్ని తర్వాత నాకు అర్థమైంది, నువ్వు ఇప్పుడు వాడుతున్న టాటా ఆల్ట్రా స్టాప్ అండ్ కార్ కూడా అదే రెడ్ కలర్ కార్. గ్రేట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పే ముందు వీడియోలో నేను మీ అందరికీ చూపించాను నెక్స్ట్ నేను కొనబోతున్న త్వరలో కార్ ఫెరారీ కార్. అయితే ఇప్పుడు నా డ్రీమ్ కార్ చెప్పాను, కింద కామెంట్ బాక్స్ లో మీ డ్రీమ్ కార్ టైప్ చేయండి కంపల్సరీగా. ప్రతి ఒక్కరు ఆ డ్రీమ్ కార్ ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళు ఆ కార్ ఇచ్చేవాళ్ళు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ డ్రీమ్ కార్ కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. జాగ్వారా, బెంజా, BMW, ఆడియా. సో ఆ కార్ కూడా కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, మనం కూడా చూద్దాం. అయితే ఈ వీడియోని చెప్పబోయేదంటే గుర్తుపెట్టుకుంది, ఈ వీడియోలో బ్రహ్మ ముహూర్తం అన్నిటికన్నా చాలా దీన్ని యాక్చువల్లీ బ్రహ్మీ ముహూర్తం అని కూడా అంటారు. సో ఈ ముహూర్తంలో అంటే ఏదైనా మన పనులు స్టార్ట్ చేయగానే నా లైఫ్ అండి, నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను, ఎన్నో పుస్తకాలు చదివాను, ఎన్నో ట్రైనింగ్లకు వెళ్ళాను, కానీ ఎప్పుడైతే తెల్లవారు 5 గంటలు లేచి నా క్లాసెస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టానో నా లైఫ్ మారడం మొదలు పెట్టిందండి. ఎందుకంటే అవతల వాళ్ళని మార్చే ప్రక్రియలో తెలియకుండా మనం మారిపోతాం. ఇక్కడ జాగ్రత్త అండి, అవతల వాళ్ళని మార్చాలనే ప్రక్రియలో మనమే తెలియకుండా మారిపోతాం అనమాట. పాయింట్ మీరు గుర్తుపెట్టింది. మీరు నా క్లాసెస్కి ఎర్లీ మార్నింగ్ క్లాసెస్కి వస్తే ఈ నెల 24 నుంచి నేను ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాను. ఒక ఫ్రీ సెషన్ 3 గంటల ఫ్రీ సెషన్ కండక్ట్ చేయబోతున్నా. అయితే జనరల్గా నా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ 5 to 7 అవుతుంటాయండి. నా దగ్గర అంటే ఆ టైంలో వస్తే ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళ రిజల్ట్ కూడా చూద్దాం. ఈ టైంలో లెగిసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ క్రమశిక్షణ అలవాటు అవుతుందండి. క్రమశిక్షణ ఒకసారి లేచారు అనుకోండి, 21 days కానీ కంటిన్యూగా మీరు లేస్తే 22 నుంచి మీకు అది హ్యాబిట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, మీ సక్సెస్ రేట్ పెరుగుతుందండి. బాగా మీ రేటు పెరగాలంటే మీ సక్సెస్ రేటు పెరగాలి. మార్కెట్లో మీ రేటు పెరగాలనుకోండి, మీరు ఎర్లీ మార్నింగ్ లేవండి. ఈ టైంలో లేచే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక డిసిప్లిన్ అలవాటు. ఎందుకు చెప్పినా, తెల్లవారులా ఉంటే రాత్రి పడుకోవాలి, తెల్లవారు లావాలంటే ఖచ్చితంగా రాత్రి పడుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే క్రమశిక్షణ అనేది క్రమంగా అలవాటు అవుతుందండి. ఇది నాకు నా లైఫ్లో ఒకప్పుడు నేను 11కి పడుకున్నాను, 12కి పడుకుని, 1 గంట పడుకుని. బట్ ఎప్పుడైతే 5 గంటల క్లాసెస్ స్టార్ట్ చేశానో, అమ్మో నేను 4:30కే లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, క్లాస్ చెప్పేది మనం కాబట్టి ఎలా పడితే అలా ఉండడం లేదు, కెమెరా ఆన్ చేసుకోవాలి, కంపల్సరీగా మార్నింగ్ లేచి తలస్నానం చేసుకునేవని చేయాలి. దానివల్ల రాత్రి 10:30, 11కే పడుకుపోతున్నాను నేను. నేను అదే డిసిప్లిన్ అలవాటు అవుతుందండి. నా దగ్గరికి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, నా దగ్గరికి వచ్చి లక్ష్మీప్రియ మేడం, మీరు ఇక్కడ చూడండి, హైదరాబాద్ నుంచి కారు కొనుక్కున్నారండి, టొయోటా కారు కొనుక్కున్నారు. సో అది కూడా 21st బ్యాచ్. ఇప్పుడు బ్యాచ్ రన్ అవుతుంది, ఇంకా ఎండ్ అవ్వలే, అప్పుడే కొనేసుకున్నారు కారు. మీరు ఇక్కడ చూడండి సార్, టొయోటా కారు కొనుక్కున్నారు. సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు కూడా వీళ్ళలాగా నా క్లయింట్స్ లాగా మీరు కూడా ఏ కారు కొనుక్కోవాలనుకుంటున్నారో. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు చూసారు ఎలా పడుతున్నాయో. సో ఈ వర్షాల్లో మీకు కారు కంపల్సరీగా ఉండాలండి. చాలా మంది చెట్టు కింద పొట్ట కింద ఉండిపోతూ ఉంటుంటారు. ఎందుకు బస్ స్టాండ్లో అక్కడ, ఎందుకంటే కారు లేదు అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ స్టక్ అయిపోతుంది. కారు అనుకోండి, ఎంత హెవీ రైన్ పడ్డా ఆడుతూ పాడుతూ డ్రైవ్ చేస్తుంటే వెళ్ళిపోతుంటుంటాం. సో ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు కార్ డ్రీమ్, ఇప్పుడు నీడ్ చాలా అవసరం అండి. మళ్ళీ చెప్తున్నా. సో అయితే ఇప్పుడు మన వీడియో వచ్చేసి బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, అసలు చాలా బ్రహ్మీ ముహూర్తం అంటే ఏంటి. సో దీనికి జనరల్గా ఎర్లీ మార్నింగ్స్ అంటే సూర్యోదయానికి 1.5 గంట ముందు వెరీ పవర్ఫుల్ డే, కాస్మిక్ ఎనర్జీ వస్తుందండి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రోడ్ అంతా ట్రాఫిక్ లేదు, ఎలా వెళ్ళిపోతాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది అంటే మనకి భగవంతుడికి డైరెక్ట్ ట్రాఫిక్ లేని రూట్ అనమాట. జమ్మని వెళ్ళిపోతాం. మన ఆలోచన రిక్వెస్ట్ పెట్టారు అనుకోండి, వెళ్ళిపోతుంది. అదే అందరూ ఎప్పుడు దండం పెడతారంటే 7కో 8కో లేచి ఫ్రెష్ అప్ అయ్యి 8, 9 లోపు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో దేవుడికి రిక్వెస్ట్ వెళ్తాయి. ఈ టైంలో ఏమో తెలుసండి, రోడ్ హైవే ఖాళీగా ఉంటుంది అనమాట. దేవుడికి ఏ మెసేజ్ పెట్టిన జమ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది చాలా పవర్ఫుల్ డే. మీకు రోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకుని, మీరు పవర్ఫుల్ అవ్వాలంటే పవర్ఫుల్ టైంలో లేవాలి, అప్పుడే మనం ఇది అవుతాం. సో అండ్ ఈ టైంలో నేను మీకు ఏం చేస్తానంటే, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మెడిటేషన్ ఎలా చేయాలి. చాలా మందికి మెడిటేషన్, నేను మళ్ళీ చెప్తాను, ప్రపంచంలో ఫాస్టెస్ట్ రిజల్ట్ వచ్చిన మెడిటేషన్ నేను నేర్పిస్తానండి. ఫాస్టెస్ట్ ప్రపంచంలో అందరూ అంటే మీరు గంటలు చేయాల్సిన అవసరం లేదు, అతి తక్కువ టైం చేసి హైయెస్ట్ రిజల్ట్స్ ఎలా తీసుకోవచ్చు నా క్లాసెస్లో నేను నేర్పిస్తాను. సో ఇంకోటి అంటే, ఎప్పుడు మెడిటేషన్ చేయాలంటే ఏ అలజడి లేని సమయంలో మనం చేయాలండి. సో అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎలా చేస్తుంటారు అంటే, ఆఫీస్కి వచ్చిందా చేస్తారు, మధ్యాహ్నం చేస్తుంటారు, పొయ్యి మీద పాలు పెట్టి చేస్తుంటారు, విజిల్ వచ్చి చేస్తుంటారు, విజిల్ ఎన్ని వచ్చాయి, ఇలా రకరకాలన్నమాట. సో కొంతమంది ఎలా ఉంటారంటే మోటార్ స్విచ్ ఆన్ చేస్తుంటారు. అంటే ఏదో పని చేస్తే మెడిటేషన్ చేయకూడదు. చాలామంది అడుగుతారు నాకు, సార్ బ్రహ్మముహూర్తం టైంలో మెడిటేషన్ తెలుగులో ఏమంటాం అంటే ధ్యానం
ధ్యానం చేస్తే ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుందండి. ఇంకా మీరు తీసుకుంటే ఈ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటే శుద్ధమైన వాతావరణం, ఆక్సిజన్ నేచర్లోకి వెళ్ళి చేస్తే ఇంకా బెటర్ అండి. సో ఇది ఆక్సిజన్ కూడా చాలా ప్యూర్గా దొరుకుతుంది ఈ టైంలో. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఎవరైతే ఆక్సిజన్ రోజుకి 5 నిమిషాలు పూర్తిగా గాలి పీల్చుకోవాలి, లేకపోతే ఐసీయూలో అని పీల్చుకుని వచ్చేస్తుందండి. నిజంగా చెప్తున్నా, మీరు భయంకరం. సో వాట్ చెప్తున్నాను, రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు మీరు తీసుకుంటే ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా ఈ టైంలో చేసే వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే సూర్యోదయం ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు ఎవరి ఒంటి మీద తెల్లవారు సూర్యకిరణాలు పడతాయి. ఇప్పుడు నుంచి సెలబ్రిటీస్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయంలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ పావు గంట సేపు ఉంటారండి. అలా ఉంటారన్నమాట. కొంతమంది అయితే బాడీకి ఆయిల్ రాసుకుని, లైక్ కొబ్బరి నూనె రాసుకుని, చేతులు కొబ్బరి నూనె రాసుకుని, ఫేస్ కొబ్బరి నూనె రాసుకుని కూడా ఈ ఎండలో ఉండడం వల్ల, ఇక్కడ చూడండి జాగ్రత్త, మార్నింగ్ ఎండలో ఉండడం వల్ల సెరటోనిన్ కూడా రిలీజ్ అవుతుంది. సెరటోనిన్ ఇస్ ఎ బ్రెయిన్ కెమికల్ అండి. మీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా డెసిషన్స్ బాగా తీసుకుంటారు, వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. కొంతమంది చూడండి రోజుకి 8 గంటలు పడుకుంటారు కానీ డ్రౌజీగా ఉంటారు. కొంతమంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ రోజుకి 5 గంటలు అలా పడుకుంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి వీళ్ళు మెడిటేషన్స్ చేస్తారండి, గొప్ప వాళ్ళు. అండ్ ఇంకా మానసికంగా ప్రయోజనం ఏంటంటే సెరటోనిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే యాక్టివ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా. ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ డబ్బు సంపాదిస్తారంటే గుర్తుపెట్టుకుంది, హైలీ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ పీపుల్ మాత్రమే డబ్బు సంపాదిస్తారు. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐఎమ్ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ అని టైప్ చేయండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఆందోళన బాగా తగ్గుతుందండి. ఎవరైతే మార్నింగ్ నేను నా లైఫ్లో ఒకప్పుడు విపరీతంగా ఆలోచనలు వచ్చేసేవన్నమాట, విపరీతంగా ఆలోచనలు. ఈ ఆలోచన ఎందుకు వచ్చి తెలియదు, సడన్గా స్కూల్ గుర్తొస్తుంది, అది గుర్తొస్తుంది, ఇదో గుర్తొస్తుంది. మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే నాలో ఆందోళన, అంటే గుండె ఒక్కోసారి గాబరగా అనిపించడం, నిద్ర పట్టకపోవడం, చాలా హెవీగా డ్రౌజీగా తల అంత పట్టేసినట్టు అనిపించడం. మెడిటేషన్ చేసిన తర్వాత ఆందోళన చాలా బాగా తగ్గిందండి. లేకపోతే నా దగ్గరికి వచ్చిన చాలా మంది చిన్న దానికి టెన్షన్ పడిపోతుంటారు, చిన్న దానికే. సో కొంతమంది చూడండి బైక్ డ్రైవ్ చేసిన వెనకాతలు కూర్చుంటారు, వాళ్ళకి ఎక్కడో మనిషి ఆగరా అని అంటారు. డ్రైవ్ చేసిన వాళ్ళు బాగానే ఉంటారు, వెనకాతలు కూర్చొని టెన్షన్ పడుతుంటారు. సో ఇక్కడ మీరు ఆ టెన్షన్ తగ్గించుకోవాలండి. సో ఇంకొకటి ఏంటంటే వ్యాయామానికి అనుకూలంగా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నా క్లాసెస్కి వచ్చిన అందరికీ నేను చెప్తున్నాను, హెల్త్ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ మిలియనర్స్ అండ్ బిలియనర్స్. అందరూ ఇప్పుడు హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారండి. సో ఇప్పుడు చూడండి వ్యాయామానికి అనుకూలం, త్వరగా నిద్ర లేవడం వల్ల అంటే ఏదో రోజంతా మనకి ఊరకని గిఫ్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది అండి. అండ్ ఇంకోటి వాకింగ్కి వెళ్ళండి, రన్నింగ్కి వెళ్ళండి, జాగింగ్కి వెళ్ళండి. ఈ మూడిట్లో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎండాకాలంలో, వర్షాకాలంలో, శీతాకాలంలో 3 కాలాలు ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే పోయే కాలం వచ్చేస్తుంది. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, ఈ 3 కాలాల్లో మనం మారకపోతే వచ్చేది పోయే కాలం. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే జీర్ణక్రియ కూడా బాగుంటుందండి. మన లైఫ్ విచిత్రమైంది. డబ్బు సంపాదించడం కోసం పరిగెట్టి ఏం చేస్తాం, డబ్బు సంపాదించడం తింటాం బాగా, ఆ తిండి అరిగించుకోవడం కూడా మళ్ళీ పరిగెట్టాలి. సో జీవితం చాలా విచిత్రమైంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో మెటబాలిజం చాలా బాగుంటుందండి, వాళ్ళకి జీర్ణక్రియ చాలా బాగుంటుంది. సో ఇంకోటి అంటే వాతాపిత కఫ దోషాలు కూడా తొలగిపోతాయి. అంటే బ్రహ్మముహూర్తంలో లెగిసి మీరు మెడిటేషన్ చేసి స్క్రిప్టింగ్ చేస్తే, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మెడిటేషన్ చేయిస్తాను, అది కూడా సైంటిఫిక్ మెడిటేషన్ ప్రపంచంలో. దాని తర్వాత వీళ్ళకి ఏం చేస్తానంటే సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకోవాలి, దేవుడిని ఎలా అడగాలి. ఇప్పుడు ఎనర్జీ బ్యాచ్ రన్ అవుతుందండి, ఎనర్జీ ఎలా దేవుడిని అడగాలనే విషయం గొప్ప సీక్రెట్స్ నేను రివీల్ చేస్తున్నాను. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఎనర్జీ కావాలంటే నా క్లాసెస్కి రండి. అండ్ ఫైనల్గా ఒకటే, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆ టైంలో బ్రీతింగ్ చేసిన, మెడిటేషన్ చేసిన, విజులేషన్ చేసినా కూడా గోల్స్ చాలా ఫాస్ట్గా అచీవ్ చేయగలరు అని రీసెర్చ్ చెప్తుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ ఒకటేనండి, మీరు నా క్లాసెస్కి రండి, టైం మేనేజ్మెంట్ ఎలా తెలుసుకోవచ్చు, విజయం ఫైనల్గా ఒకటి, ప్రతి మనిషి ప్రపంచంలో ఒకటి కావాల్సింది విజయం, సక్సెస్ అండి. సో అది కావాలంటే నా క్లాసెస్కి రండి, పక్కా చెప్తున్నాను. సక్సెస్ ఈజీగా ఎలా పొందాలో నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్. చాలా మంది మళ్ళీ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ మంత్లో క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం? ఎస్, ఈ మంత్ క్లాస్ ఉంటే జనరల్గా మీరు గుర్తుపెట్టుకుని, ఈ మంత్ August 24th ఒక ఫ్రీ సెమినార్ ఉంటుంది. దాని తర్వాత మనం ఫస్ట్ టైం మీకోసం మళ్ళీ చెప్తున్నానండి, ఈ మంత్ August 24న ఒక సండే మార్నింగ్ 10 o'clock 1000 మందితో మనం జూమ్ చేయబోతున్నాం. సో ఫ్రీ సెమినార్, ఫ్రీగా ఎవరైనా రావచ్చు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, నా దగ్గరికి వచ్చిన రిజల్ట్ ఎలా వస్తుంది, అసలు అంటే ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నాను, ద లైఫ్ యొక్క బిగ్గెస్ట్ సీక్రెట్ ఏదైనా ఉందంటే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోండి, మీ లైఫ్ మొత్తం మార్చుకోండి, మీ తలరాత మీరే మార్చుకోవచ్చు. మీరు ఈ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కొత్త బ్యాచ్ ఎప్పుడు ఏంటి అనేది నేను సెమినార్లో మీకు ఫ్రీగా చెప్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అసలు ఏమేమి బెనిఫిట్స్ పొందుతాయి, ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి, మెడిటేషన్స్ ఎలా చేయాలి, అండ్ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ డిఫరెన్స్ ఏంటి, లక్ను కూడా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని కూడా చెప్పబోతున్నానండి. అది గ్రేట్ అండ్
నేవే సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 24th జరిగేటువంటి క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే, అది కూడా ఫ్రీ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే వెంటనే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.